ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. మన భారత జాతి మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. దానికి మన చరిత్రే సాక్ష్యం. అలాంటి దండయాత్రలన్నీ ఒకటే చూపిస్తున్నాయి. సాంస్కృతిక సంపదలో కానీ, సాంప్రదాయ సంపదలో కానీ, భౌతిక సంపదలో కానీ, ఎటువంటి సంపదలో అయినా, ఐకమత్యంలో అయినా మనల్ని మించిన గొప్పవారు ఆ రోజుల్లో లేరు. అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనల్ని చూసి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అబ్బా, వీళ్ళదేంట్రా ఇంత సంపద ఉంది, ఎలా సంపాదించుకున్నారు ఇంతది అని వాళ్ళు చూస్తే, మనల్ని ఒకటిగా పెట్టి, ఐకమత్యంతో పెట్టి, సంపద ఎలా సంపాదించుకోవాలి, అసలు నిజమైన సంపద అంటే ఏంటి అని నేర్పించిన వేదం, ఇతిహాసం, పురాణం ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. అవి వాళ్ళు చూశారనమాట. అవి వాళ్ళు చూసేసి, వీళ్ళని మేము ఆక్రమించాలంటే, దోచుకోవాలంటే వాటిని కొట్టాలి అన్న ఆలోచనతో మనల్ని విభజించే ప్రయత్నం చేశారు. అయితే అంత ఈజీనా? కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన సంస్కృతిని, సాంప్రదాయాన్ని నాశనం చేయటం అంత ఈజీ కాదు. ఎంతో ప్రయత్నం చేశారు కానీ చాలా కష్టం అనిపించింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మన మీద యూజ్ చేసిన ప్రిన్సిపల్ డివైడ్ అండ్ రూల్. అయితే ఈ డివిజన్ కూడా పాసిబుల్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, సంశయాత్మా వినశ్యతి. కన్ఫ్యూజ్ చేశారు మనల్ని. ఏం కన్ఫ్యూజ్ చేశారనంటే, వాల్మీకి రామాయణం ఆధారంగా ఎన్నో రామాయణాలు వచ్చాయన్నమాట. కొందరు భక్తులు వాళ్ళ భావాన్ని ప్రకటిస్తూ, అనుభూతిని ప్రకటిస్తూ ఇలా రాసినవి కొన్ని అయితే, రామాయణానికి విరుద్ధంగా రాసిన కొన్ని రామాయణాలు, ఇలా ఎన్నో రామాయణాలు రావటం జరిగిందనమాట. రామాయణం, వాల్మీకి రామాయణం మధ్యలో ఉండి మిగతా రామాయణాలు చుట్టున్నంత కాలం మనల్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఎక్కువ రామాయణాలు, ఇంకా ఎక్కువ వర్షన్స్ లో రాసే విధంగా మనుషులని, పెయిడ్ బ్యాచెస్ అని అంటాం కదా, అలాంటి వారిని ప్రోత్సహించి ఎన్నో వర్షన్స్ ఆఫ్ రామాయణాలని రాసి, భక్తుల రామాయణాల గురించి కాదు మన ప్రశ్న, వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో, ఒక దుష్ట బుద్ధితో రాసిన రామాయణాలు కూడా చాలా ఉన్నాయి. అన్ని రామాయణాలలో వాల్మీకి రామాయణాన్ని తీసుకున్నట్టు పెట్టారనమాట. పెట్టేసి, ఇగో ఇన్ని రామాయణాలు ఉన్నాయి, దాంట్లో వాల్మీకి రామాయణం ఒకటి. ఇన్ని రామాయణాలు ఉన్నాయనంటే, ఇన్ని వర్షన్స్ ఉన్నాయంటే ఇన్ని జరగలేదని. కాబట్టి మీ చరిత్ర అబద్ధం. మీ చరిత్ర పేరేంటి? మైథాలజీ, అంటే కల్పితం. మన చరిత్రకు కల్పితం అన్న ముద్రను వేశారు. నేను చెప్పేది అబద్ధమా? ఒక్కసారి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తీసి చూడండి. ఏ టెక్స్ట్ బుక్ తీసినా మీకు కనిపిస్తుంది. ఎస్పెషలీ హిస్టరీ టెక్స్ట్ బుక్ తీశారంటే ఇండియన్ మైథాలజీ అని ఉంటుందన్నమాట. దాంట్లో రామాయణం, మహాభారతం, భాగవతం, రాముడు, కృష్ణుడు, శివుడు, దేవీ దేవతలందరూ కల్పితాలు అని రాయటం జరిగింది. అంతేకాదు, మన రాముడు, కృష్ణుడు ఉన్నాడో లేదో తెలియని సందిగ్ధావస్థలోకి మనల్ని తోసేశారనమాట. చెప్పండి, ఇవి నిజంగా కల్పితాలా? మన ఇతిహాసాల మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు రాసిన పుస్తకాలేనా ఇవి? ఈ స్థితికి మనం ఈరోజు వచ్చామనంటే, అది పాశ్చాత్యులు కావచ్చు, లేకపోతే మనలో చరిత్రకారులమని చెప్పుకుంటున్న కొందరు కావచ్చు, లేకపోతే చరిత్రను నేను కూడా నాకు అనిపించిన దృష్టిలో రాస్తాను, అదే ప్రమాణం అని అనుకున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఇలాంటి మీ చరిత్ర కల్పితం అని చెప్పినప్పుడు మనం ప్రశ్నించలేదు, ఆర్ బలంగా ప్రశ్నించలేదు, ఆర్ ప్రామాణికతతో ప్రశ్నించలేదు. అందుకే మనం ఈ రోజుకు కూడా మన చరిత్ర యొక్క ఔన్నత్యాన్ని, మన చరిత్రకు ఉన్న ప్రామాణికతని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము, చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మనకు ప్రమాణాలు లేవా? ఉన్నాయి, బలమైన ప్రమాణాలు ఉన్నాయి. ఈ వీడియోలో
మన ప్రమాణ వ్యవస్థ ఎంత పటిష్టమైనదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకున్నారంటే మిమ్మల్ని ఎవ్వరు సాంప్రదాయం గురించి కానీ, మీ విశ్వాసాన్ని గురించి కానీ, మీరు ఏ విశ్వాసానికి చెందిన వారైనా కావచ్చు కనుక, మీ విశ్వాసాన్ని గురించి కానీ, మీ ధర్మాన్ని గురించి కానీ ప్రశ్నించటానికి భయపడతారు. మీరు మీ పిల్లలని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగలరు. మన చరిత్ర నుంచి, మన ప్రమాణాల నుంచి మనల్ని దూరం చేసేవి రెండు విషయాలు. ఒకటి ఇగ్నోరెన్స్, తెలియనితనం. ఇంకొకటి లేజినెస్, బద్ధకం. ఇవి మాత్రమే, వీటి వల్లనే ప్రమాణాలకు దూరంగా బ్రతుకుతున్నాం మనం. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? అలాంటప్పుడే అప్రమాణికమైన మనుషులు దోపిడీ ధోరణితో అప్రమాణికమైన మాటలని, పుస్తకాలని, ప్రవచనాలని పుట్టిస్తారు. మనం అదే నిజమని నమ్మేటట్టు తేనె పూసిన కత్తిలాగా ప్రవర్తిస్తారు, మనకే హాని చేస్తారు. ఇది మనం గుర్తించాలి. మనం మారాలి. ఇంకొకటి ఎవడో వచ్చేసి మన గురించి, మన చరిత్ర గురించి తప్పుడు ప్రచారం చేసి తప్పుదారి పట్టించేలోపు మనం మన చరిత్ర గురించి తెలుసుకోవాలి. రోజులో, ఒక వారంలో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో కొద్దిసేపైనా ప్రామాణిక గ్రంథాలు చదవాలి, చదివించాలి. ఇలా మనం చేస్తే సనాతన ధర్మ పరిరక్షణలో మనం కూడా భాగస్వాములం అయినట్టే. సనాతన ధర్మానికి నువ్వేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు చేయాల్సిన వాళ్ళు చేస్తారు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు. మన స్థాయిలో మనం చేయగలిగినది ఏంటంటే ఆ ప్రామాణికమైన విషయాలను తెలుసుకునేసి మన తర్వాత తరానికి అందించే ప్రయత్నం చేస్తే చాలు. ఈ సమయంలో ఒక్కటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. సత్యాన్ని నిర్భయంగా చెప్పలేకపోతే స్వేచ్ఛ ఎందుకు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అబద్ధాన్ని గర్వంగా వేల సార్లు చెప్పడమా, లేకపోతే నిజానికి ద్వేషం అని ముద్ర వేయడమా? మన ఉనికి కోసం సత్యాన్ని దాచే ప్రయత్నం ఎన్ని రోజులు చేయగలం? అస్తమించిన సూర్యుడు ఉదయించక మానడా? మనిషి స్వార్థ చేష్టకి వికృత నృత్యం చేస్తున్న అబద్ధం కాల గర్భంలో కలిసిపోదా? అదే కాల గర్భాన్ని చీల్చుకునేసి నిప్పులాంటి నిజం బయటపడదా? నీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ సత్యం నిన్ను ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తావు? ఆ కాలస్వరూపుడైన భగవంతుడి ముందు తల దించుకోవడం తప్ప ఇంకేదైనా సమాధానం వస్తుందా? ఆలోచించాలి. మన ఉనికి కోసం సత్యాన్ని అబద్ధంగా మార్చి అబద్ధాన్ని సత్యంగా చేసే ప్రయత్నం చేయకూడదు. 100 మంది పండితులు 100 మంది పండితులము అని చలామణి అవుతున్న వాళ్ళు అబద్ధాన్ని వేల సార్లు చెప్పినా అది అబద్ధంగానే ఉంటుంది, సత్యంగా మారదు. ఎవరు చెప్పకపోయినా, పండితుడు చెప్పకపోయినా, పామరుడు చెప్పకపోయినా, మనం విశ్వసించకపోయినా సత్యం సత్యమే అని మనం గుర్తించాలి. ప్రమాణం ప్రమాణమే అని మనం గుర్తించాలి. సత్యము, ప్రమాణము మనకన్నా, మన జీవితానికన్నా, మన ఉనికి కన్నా, మన చరిత్ర కన్నా గొప్పవి. అలాంటి చరిత్రను మనకు పరిచయం చేసే ఇతిహాసాలు. ఇతిహాసం, ఇతి హ అస, ఇది ఇలా జరిగేను అంటే ఇది చరిత్రయా నా పేరులోనే ఉందనమాట. 2 ఇతిహాసాలు, రామాయణం, శ్రీమద్ రామాయణం, ఆ వాల్మీకి రామాయణం, వేదవ్యాస విరచిత మహాభారతం. ఈ 2 ఇతిహాసాలు. ఈ ఇతిహాసాలలో రామాయణం ఇతిహాసం కాదు. రామాయణం ఇతిహాసమే కాదు, ఇతిహాస శ్రేష్టం అని పిలువబడుతుంది. వాల్మీకి రామాయణం ఇతిహాస శ్రేష్టం. ఈ ఇతిహాస శ్రేష్టం మీద విషవృక్షం అని కొందరు ప్రచారం చేశారు. అలాంటి ఇది రామాయణం విషవృక్షం అని ప్రచారం చేసిన వాళ్ళు కొందరైతే, దాని మీద జీవితాన్ని, పేరు ప్రతిష్టలను, హోదాలను సంపాదించుకునేసి దాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్న వక్ర భాష్యాలు చెప్తున్న ప్రబుద్ధులు మరికొందరు చలామణి అవుతున్నారు. ఇది ఈరోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో సాగుతున్న పంత. మన సమస్య ఏంటంటే చరిత్రను చదివి తెలుసుకునే ప్రయత్నం చేయం, చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయం. సంస్కృతంలో ఉంది కదండి, సంస్కృతం, ఇంగ్లీష్ ఏమన్నా మన సొంత లాంగ్వేజా? దాంట్లో ఉన్న కష్టమైన పదాలను మన పిల్లాడికి నేర్పించి మరీ ఆ అర్థం కాని చదువును నేర్పిస్తున్నాం కదా.
మరి అలాంటిది సంస్కృతాన్ని కొంచెం నేర్పించి, లేకపోతే సంస్కృతానికి తెలుగులో రాసిన రామాయణాలను చదివించి, లేకపోతే ఇంగ్లీష్‌లో రాసిన రామాయణాలను చదివించే ప్రయత్నం చేయలేమా? మనకంత టైం లేదనంటే, మన పిల్లల యొక్క భవిష్యత్తేంటి? ఇలా మనం పిల్లల్ని మన ప్రమాణాలకు దగ్గరగా పెంచకపోతే, రేపు ఇతర మతస్థులు, ఇతర విశ్వాసానికి చెందిన వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం లేక, అవును కాబోలు వాళ్ళ విశ్వాసమే, వాళ్ళ మతమే గొప్పది కాబోలని మన పిల్లలు అటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ మనతో వాదించే స్థితిని మనం గమనించట్లేదా? ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మన ప్రమాణ వ్యవస్థకి ఇంపార్టెంట్ అయిన 3 సూత్రాలు చెప్తాను. ఈ 3 తెలుసుకోండి చాలు. మనకసలు ఏ శాస్త్రము ఏంటి, వేదం ఏంటి, వేదం యొక్క ప్రయారిటీ ఏంటి, ఇతిహాసాల ప్రయారిటీ ఏంటి, పురాణాల ప్రయారిటీ ఏంటి, ఆగమాల ప్రయారిటీ ఏంటి, స్థల పురాణాల ప్రయారిటీ ఏంటి అన్నీ తెలిసిపోతాయి. మీరు ఇంకొకరితో వాదించాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వగలిగిన స్థితికి వెళ్తారనమాట. మనకి ఎన్ని ఉన్నాయంటే నాన్న, ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయనంటే, వేదాలు అంటే శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు ఇలా ఉన్నాయి నాన్న మనకి. ఇలా ఉన్నప్పుడు ఇన్ని చోట్ల మనకు మన చరిత్రని మనం రాసుకున్నప్పుడు ఎక్కడన్నా కాంట్రడిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం? విరుద్ధేషు పరస్పరం. ఒకవేళ ఇతిహాసంలో, పురాణంలో కాంట్రడిక్షన్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, దాన్ని ఎలాగ మనం రిజాల్వ్ చేసుకోవాలి? స్మృతులలో, ఇతిహాసాలలో కాన్ఫ్లిక్ట్ ఉంది, ఎలాగా? శృతులలో, స్మృతులలో ఉంది, ఎలాగా? ఇలాగా ఒకదాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇంకొక దానికి విరుద్ధం. ఇవన్నీ ప్రామాణికమైన గ్రంథాలే. వీటిలో విరుద్ధం మనం కలిగినప్పుడు, మనకి విరుద్ధంగా కనిపించినప్పుడు ఎలా మనం రిజాల్వ్ చేసుకోవాలి అనంటే, పూర్వం బలీయస్యాత్, ముందున్న దాన్ని చూడు, వాటికి అనుగుణంగా తర్వాత ఉన్న దాంట్లో నువ్వు అన్వయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పురాణాలలో ఒక కథ కనిపించింది. అయితే ఈ కథ ఇతిహాసానికి విరుద్ధంగా ఉంది. విరుద్ధంగా ఉన్నప్పుడు ఏది తీసుకోవాలంటే, ఇతిహాసంలో ఏముందో అదే తీసుకోవాలి. ఇతిహాసాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు స్మృతులకి, ఇతిహాసానికి కాంట్రడిక్టరీగా ఉంది, వేదానికి ఇతిహాసాలకి కాంట్రడిక్షన్ గా ఉంది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? వేదాలు ఏం చెప్తున్నాయో అది ఏ విధంగా అర్థం చేసుకుంటే ఇతిహాసం సెట్ అవుతుందో ఆ విధంగా చేసుకోవాలి. సో ఇది ప్రయారిటీ ఆర్డర్ అని అంటున్నాం అన్నమాట. మనం ఇప్పుడు మనం గమనించామంటే, ఎందుకండి ఇలాగ విరుద్ధం ఉండొచ్చు అంటే మల్టిపుల్ కారణాలు, అవి కూడా చెప్తాను. వేదాలు ఎందుకు వచ్చాయనంటే శాసించటం కోసం, ఇది ఇలా చేయి నువ్వు అని చెప్పటం కోసం వచ్చాయన్నమాట. అయితే అది సంస్కృత భాషలో ఉండటం అని అవ్వచ్చు, లేకపోతే దానికి కావాల్సిన పరిజ్ఞానం చాలా ఎక్కువ అవటం వల్ల ఇలా కాదు అని మహర్షులు మన మీద అమితమైన ప్రేమతో వాటిని కోడిఫై అంటే గైడ్ లైన్స్ గా తయారు చేసి స్మృతులను ఇచ్చారనమాట. ఆ స్మృతులలో గైడ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ వేదాలనంటే స్మృతులని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి బాగుపడిన వాళ్ళు కొందరైతే, ఆదర్శవంతంగా జీవించిన వాళ్ళు కొందరైతే, అవి పాటించక నష్టపోయిన వాళ్ళు, లోక కంటకులుగా మారిన వారు మరికొందరు ఉన్నారనమాట. వారి చరిత్రను మనకు అందించిన ఇతిహాసాలు అనమాట. సో ఇతిహాసం అంటే వీటికి అనుగుణంగా జీవితాన్ని బతికిన వారు, లేక వీటికి అనుగుణంగా కాక బతికిన వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళు ఏ గతి చెందారు అని చెప్పడం కోసం వచ్చినవి ఇతిహాసాలు. పురాణం అంటే ఇవన్నీ మనకు చెప్తున్నాయి, మంచి మంచి సూత్రాలు, మంచి మంచి నీతులను ఇవన్నీ నేర్పిస్తున్నాయి. కానీ ఏదో ఒక చరిత్ర చెప్పినట్టు చెప్తే కొంచెం పిల్లలకి బోర్ ఉంటుందేమో, మనుషులకు బోర్ కొడుతుందేమో అని చెప్పి ఆ చరిత్రని అలాగా తీసుకొని వచ్చి దాంట్లో కొంచెం నీతిని చెప్పటం కోసం అక్కడ ఇక్కడ కొన్ని చిన్న చిన్న కథలను చెప్తూ, అంటే నీతి కథలను చెప్తూ, ఇలా ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ కొన్ని కల్పనలని, ఇలాంటిది జరిగి 5 లక్షణాలతో 5 ఉపలక్షణాలతో పురాణాలు వచ్చాయన్నమాట. అయితే మనము గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, ప్రిస్టైన్ ప్యూర్ ఫామ్ వేదం, ద అల్టిమేట్ ఫామ్ ఈస్ వేదం. దాని తర్వాత స్లోగా మనం వచ్చేటప్పటికి
ఒక మనిషికి అర్థమయ్యే స్థితికి తీసుకురావటం కోసం ఇలా ఒక ఆర్డర్ వచ్చిందనమాట. వేదాలు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు ఇలా 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 వరుసగా వచ్చాయన్నమాట. మనం అర్థం చేసుకునే స్థాయికి రావటం వల్ల కొంచెం డైల్యూషన్ అంటూ జరుగుతూ వచ్చింది. అంతే తప్ప చివరి దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పురాణం మనం చివరి దానిగా తీసుకుంటే ఆ పురాణాల్లో ఏదుందో అదే సత్యము అంటే కుదరదు. పూర్వం బలీయస్య, ఇతిహాసం ప్రయారిటీ తీసుకుంటుంది. ఇతిహాసానికన్నా శృతులు ప్రయారిటీ తీసుకుంటాయి. ఇది మనం గుర్తించాలి. అంటే మనం చదువుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? చక్కగా ఏ గ్రంథాన్నైనా చదువుకోవచ్చు. పురాణాన్ని చదువుతున్నాము, లేకపోతే ఇతిహాసాన్ని చదువుతున్నాము. చదువుతూ ఉన్నప్పుడు ఏంటిది ఈ రూల్ నాకు అర్థం కావట్లేదు, ఇదేదో విరుద్ధంగా ఉందే, మన రోజు ఇంప్లిమెంట్ చేసే ఈ నియమానికన్నా ఇక్కడ విరుద్ధంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ వైరుధ్యం, ఆ కాన్ఫ్లిక్ట్ కనిపించిందో ఒక్కసారి దానికి ముందున్న గ్రంథాన్ని, అంటే దానికి ముందున్న శాస్త్రాన్ని మనం చూడాలన్నమాట. దీనికి సంబంధించి దానికి ముందున్న శాస్త్రంలో ఏముంది, ఇలా ఉంది కదా, సో దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి అన్నది మన నియమం అవ్వాలి. కాన్ఫ్లిక్ట్ లేకపోతే నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాత్రం ముందున్న దాన్ని రెఫర్ చేసి తీరాలి. అప్పుడే నీకు సమగ్రమైన అవగాహన లభిస్తుంది. సమగ్రమైన అవగాహన, జ్ఞానము, ఆచరణ లభించాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి. నేను ఒక్కదాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుంటాను, ఇక్కడ ఉంది కాబట్టి ఇదే నిజము అని మాట్లాడితే మనకు ప్రమాణ వ్యవస్థ పట్లనే అవగాహన లేనట్టు మనం ఆలోచించాల్సి ఉంటుంది అన్నమాట. ఈ పురాణాలు, ఈ శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు వీటన్నిటి ఆధారం చేసుకునేసి ఆగమాలు అంటే ఎలా ఆరాధన చేయాలి అని వచ్చాయన్నమాట. ఇప్పుడు మీరు గమనించారంటే ప్రతి శాస్త్రానికి ఒక నిర్దిష్టమైన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉందన్నమాట. వేదం ఇది చెప్తుంది, స్మృతులు ఇలా చెప్తున్నాయి, ఇతిహాసాలు ఇవి చెప్తున్నాయి, పురాణాలు ఇవి చెప్తున్నాయి అని చెప్పారనమాట. అల్టిమేట్ గా అవి చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూప స్వభావ తత్వాలు మనకు నేర్పిస్తున్నాయన్నమాట. అంటే ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం ఎలా జీవించాలి, జస్ట్ సింప్లిఫైయింగ్ ఇట్. ఇది ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోజులో మన పిల్లలు చదువుతూ ఉంటారు, మనం కూడా చదువుకొని వచ్చాం కదా. ఒక సైన్స్ ఉంది, ఐన్స్టీనో లేకపోతే ఒక సైంటిస్టో న్యూటనో ఇంకొకరు ఒక ఫార్ములా కనుక్కున్నారు. ఆ ఫార్ములా కనుక్కున్న తర్వాత ఆ ఫార్ములా కోసం ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఒక పెద్ద బుక్లో రాసి పెట్టారు. మన పిల్లల్ని వెళ్ళి ఆ పుస్తకం చదవమంటే అర్థం కాదు. ఎందుకంటే ఆ టర్మ్స్, ఆ టర్మినాలజీస్, అది చూపించాల్సిన పద్ధతి, చూడాల్సిన పద్ధతి, అది అర్థం చేసుకోవాలంటే ఇంకా దానికి సంబంధించిన సబ్సిడీ అంటే మిగతా బుక్స్ ఎక్కడ రిఫర్ చేయాలి అవన్నీ ఉంటాయి కాబట్టి అంత టైం లేదు, అంత ఆలోచన కూడా ఉండదు అనమాట. అందుకని ఏం చేస్తారు, అది అర్థం చేసుకోగలిగిన వ్యక్తి దాన్ని సింప్లిఫై చేసి ఒక పిహెచ్డి లెవెల్కో లేకపోతే ఇంజనీరింగ్ లెవెల్కో తీసుకొని వస్తాడు. ఇప్పుడు మన పిల్లలకు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థం కాదు. అప్పుడు దాన్ని ఒక ఇంటర్మీడియట్ లెవెల్కో అంటే +1 +2 లెవెల్కి తీసుకొచ్చి ఒక టెక్స్ట్ బుక్ని తయారు చేస్తుంది. మన పిల్లాడు 6వ తరగతిలో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడా? 9వ తరగతిలో దాన్ని అర్థం చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. అందుకని ఇంకా సింప్లిఫై చేస్తారనమాట. ఇంకా సింప్లిఫై చేసి ఒక 10 పేజీల, అంటే అక్కడ ఒక 1000 పేజీలో లేకపోతే 2000 పేజీలో ఉన్నదాన్ని ఒక 500 పేజీలు 200 పేజీలు ఇలా తీసుకుంటూ వచ్చి ఒక చిన్న టెక్స్ట్ బుక్ లో 5-6 పేజీల కాన్సెప్ట్ లాగా తయారు చేసి పెడతారనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న సారము దాంట్లో ఉన్న సారం ఒకటే. ఎక్కడ క్లియర్ గా ఉంది? అక్కడ క్లియర్ గా ఉంది. ఇక్కడ ఎందుకు వచ్చింది? పిల్లాడికి అర్థం అవ్వడం కోసం వచ్చిందనమాట. ఈ టెక్స్ట్ బుక్ లో పిల్లాడికి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని టెస్ట్ చేయడానికి టెక్స్ట్ బుక్ వెనకాల ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. రాముడు అన్నవాడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, కృష్ణుడు అన్నవాడు ఇంకొక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ 2 ట్రైన్లు ఎదురుగా వస్తున్నాయి. ఆ 2 ట్రైన్లు, ఒక ట్రైన్ ఏమో 50 km/h స్పీడ్తో వస్తుంది, ఇంకొకటి ఏమో 70 km/h స్పీడ్తో వస్తుంది. ఆ 2 ఒకే ట్రాక్ మీద ఉన్నాయి. ఆ 2 ఒకే ట్రాక్ మీద ఉన్న వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 2 కిలోమీటర్లు ఉంది. ఎంతసేపట్లో అవి గుద్దుకుంటాయి? అవి గుద్దుకుంటాయా లేదా? ఈ ప్రశ్న వేస్తారనమాట. దీన్ని మనము రిలేటివ్ వెలాసిటీ అన్న కాన్సెప్ట్, ఇంకొక వెలాసిటీ అన్న కాన్సెప్ట్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చి ఆ పాఠాల దగ్గరికి వచ్చేసి, సార్ ఇక్కడ రాముడు కృష్ణుడు అని 2 ట్రైన్ నడిపారు కదా, వాళ్ళిద్దరూ ఇతిహాసాల్లో ఉన్న రాముడు కృష్ణుడేనా? లేకపోతే ఐన్స్టీనో న్యూటనో కనుక్కున్న ఫార్ములాలో ఈ రాముడు కృష్ణుడు లేడే, కాబట్టి ఐన్స్టీన్ రాసిన చరిత్ర తప్పు,
అది నేను చదవను, నా టెక్స్ట్ బుక్కే నాకు ప్రమాణం అని అనుకుంటే దాని మీనింగ్ ఏంటి? ఆ క్వశ్చన్ నీకు ఎందుకు ఇచ్చారు అని అంటే, నీకు అర్థమయ్యే స్థితిలో రెండు పాత్రలను కల్పించి, ఆ ట్రైన్ని కల్పించి, ఆ ట్రాక్ని కల్పించి, ఆ స్పీడ్ని కల్పించి, ఆ దూరాన్ని కలిగించి, ఇలా పరిస్థితి ఉంటే ఎలా నువ్వు అన్వయించుకుంటావని నీ అవగాహన శక్తిని నీకు తెలియజేసే ప్రయత్నం చేయడమే ఆ ప్రశ్న యొక్క అంతరార్థం. అంతే తప్ప అదే ప్రమాణము అని అంటే నీకు చరిత్ర అర్థం అవ్వలేదు, నీకు కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు అని మీనింగ్ అనమాట. సో దేన్ని ఎంత రేపు ఈ 6వ తరగతిలో ఈ పిల్లాడు ఏదైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడో, రేపు వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వాడు దీనికన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు, దీనికన్నా పెద్దది సాల్వ్ చేస్తాడు. వాడు పిహెచ్డి లెవెల్కి వచ్చేటప్పటికి ఆ రోజు నేను చదివిన రాముడు కృష్ణుడు లేకపోతే ట్రైన్ లేకపోతే ఇంకొకటి కేవలం టెక్స్ట్ బుక్ లోని కల్పిత పాత్రలు కాబట్టి అది స్పీడ్ నాకు అర్థం అవ్వడం కోసం తెలుసుకున్నదే తప్ప న్యూటన్ కనుక్కున్న ఫార్ములాను ఐన్స్టీన్ కనుక్కున్న ఫార్ములాను ఆ ఫార్ములాలలో వీళ్ళ మీద ఆయన రీసెర్చ్ చేయలేదని వాడు తెలుసుకుంటాడు. దీన్ని ప్రోగ్రెస్, అభివృద్ధి అని అంటామన్నమాట. ఇలా మనం అన్వయించుకోవాలి. మరి ఇన్నెందుకండి అని అంటే మన కోసం వచ్చాయి, మనకు అర్థమయ్యేటట్టు తత్వాన్ని నేర్పించటం కోసం, శాస్త్రాన్ని నేర్పించటం కోసం. కొందరు స్ట్రిక్ట్ గా చెప్తే వింటారు, కొందరు ప్రేమతో చెప్తే వింటారు, కొందరు స్టోరీలా చెప్తే వింటారు. ఎవరికి ఏ విధమైన శైలిలో చెప్తే వింటారో ఆ విధమైన శైలి కోసం మన మీద ప్రేమతో ఇలా డివిజన్, ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పడింది అనమాట. మీరు చూడండి ఎన్ని కోట్లు, ఇదే ప్రశ్న మనం అడగచ్చు కదా, ఇన్ని కోట్లు ఎందుకండి అని. ఒక చిన్న నేరం జరిగిందనంటే మన ఊర్లో ఉన్న ఒక చిన్న న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అక్కడ ఒక తీర్పు వచ్చింది, అది మనకు ఫేవరబుల్గా లేదు, జిల్లా స్థాయికి వెళ్తాం, రాష్ట్ర స్థాయికి వెళ్తాం, సుప్రీంకోర్టు స్థాయికి వెళ్తాం. సుప్రీంకోర్టు స్థాయిలో సింగిల్ బెంచ్, 3 బెంచ్, 5 బెంచ్, 7 బెంచ్. ఇన్ని వ్యవస్థలు ఎందుకండి అని అంటే ఎక్కడ కూడా అధర్మం జరగకూడదు, అన్యాయం జరగకూడదు, న్యాయం అన్నది న్యాయం జారిపోకూడదు అన్నదానికే కదా ఈ వ్యవస్థ. అలానే చరిత్ర, సత్యం, ధర్మం ఇవి జారిపోకుండా ఉండటానికి ఈ వ్యవస్థ ఏర్పరిచారనమాట. ఈ వ్యవస్థ మనం తెలుసుకుంటేనే ఏది సరైన ప్రవచనం, ఏది సరైన మాట, ఎవరు ప్రామాణికుడు, ఎవరు అప్రమాణికుడు అన్న విషయం మనకు స్పష్టమవుతుంది. మనం మాట్లాడే మాటలో, నేను మాట్లాడే మాటలో అయినా అప్రమాణికమైన విషయం ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా ఖండించాలి. ఖండించడమే మనం చేసే మేలు, అది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇవేనా అండి అంటే ఇంకొక ప్రమాణం కూడా ఉంది. ఏంటి ఆ ప్రమాణం అని అంటే శిష్టవాక్యము అని అంటారు అనమాట. ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కు. శిష్టవాక్యం అంటే ఏమనుకుంటామంటే మనము మంచిగా కనిపించేవారు లేకపోతే ఇంకొకరు చెప్పినదంతా శిష్టవాక్యమే అని అనుకుంటారు. శిష్టవాక్యము, శిష్టుడు అంటే ఎవరంటే పైన చెప్పిన శాస్త్రాలన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకునేసి తన జ్ఞానాన్ని, ఆచరణని వాటికి అనుగుణంగా నడిపేవాడు శిష్టుడు. అలాంటి వాడు చెప్పే వ్యాఖ్యం కూడా ప్రమాణమే. శంకరుల వారు, రామానుజుల వారు, మద్దుల వారు, నింబార్కుల వారు, ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారన్నమాట. రైట్. అయితే శిష్టవాక్యం ప్రమాణం కదా, నేను దానికే రెస్ట్రిక్ట్ అవుతానంటే నీకు శిష్టవాక్యం ఎప్పుడు ప్రమాణం అని అంటే పైవి మిగతావి తెలియనప్పుడు. అవి తెలుసుకోగలిగిన స్థితిలో మనం ఉన్నాం కదా, అది తెలుసుకునే ప్రయత్నం చేయి. అర్థం కాకపోతే ఈ శిష్టవాక్యాన్ని చూడు, వాళ్ళు ఏమన్నారో తెలుసుకొని అవగాహన కోసం వాళ్ళని రెఫర్ చేయి. మనగా స్వతహాగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 2, శిష్టవాక్యం అని అన్న వెంటనే మనము అందరూ చెప్పినవి శిష్టవాక్యాలే కదా, మా గురువు గారు చెప్పినది శిష్టవాక్యమే కదా, మా గురువు గారు చెప్పిన శిష్టవాక్యమే కదా. మన గురువులు మనకి ప్రమాణం, మన పరిధిలో మన గురువు ప్రమాణం, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. మన గురువుని ప్రేమించాలి, ఆశ్రయించాలి, శరణాగతి చేయాలి, ఆయనకే మన ధనమాన ప్రాణాలన్నీ త్యాగం చేసి బతకాలి, దీంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ మన గురువు గారు చెప్పింది మనకి ప్రమాణం అవుతుంది తప్ప లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే ప్రమాణం అవ్వాలంటే ఎలా కుదురుతుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయంలో ఉన్నారు. సో శిష్టవాక్యాన్ని అప్లై చేసుకునేటప్పుడు చాలా సబ్జెక్టివిటీ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ ఇక్కడ ఇతిహాసాలకి, పురాణాలకి ఏది ప్రమాణం అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సూత్రం చెప్పాను, దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 2వ సూత్రం, సామాన్య నియమం ఏంటంటే సంస్కృతంలో తక్కువ అక్షరాలు ఉన్నది ముందు చెప్పాలి. ఇతిహాసము, పురాణము
ఇతిహాసంలో 4 అక్షరాలు ఉన్నాయి, పురాణంలో 3 అక్షరాలు ఉన్నాయి. అందుకని కొందరు ఏం రాస్తారంటే పురాణ ఇతిహాసాలు అని రాస్తారనమాట. కానీ ఒక విశేష నియమం ఉంది. ఎవరు చెప్పారది? వేదవ్యాసుల వారు చెప్పారనమాట. ఏంటది అనంటే అభ్యర్హితం పూర్వం. అంటే ఇతిహాసానికి అక్షరాలు ఎక్కువ ఉన్నా పురాణాల తర్వాత రావాల్సిన పదమైనా కానీ ఇతిహాసాన్ని ముందు పెట్టారు వేదవ్యాసుల వారు. ఇతిహాస పురాణాభ్యాం అని అన్నారనమాట. అదేంటండి ఎందుకు అనంటే ఇలా రాసేటప్పుడు అక్షరాలు ఒక్కటే కాదు ఇంపార్టెంట్, ఏది బలమైన ప్రమాణాన్ని, ఏది గొప్ప విషయాన్ని మనకు చెప్తుందో అది ముందు పెట్టాలి. సామాన్య నియమము ఎప్పుడైతే కంటెంట్లో కూడా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు సామాన్య నియమాన్ని పాటించుకో, కానీ ఇద్దరున్నప్పుడు ఒకడు బలవంతుడైనప్పుడు వాణ్ణి ముందు పెట్టాలి. ఇతిహాసం పురాణాలలో ఇతిహాసం గొప్పది కాబట్టి ఇది ముందు పెట్టాలని ఒక విశేష నియమాన్ని వేదవ్యాసుల వారు చెప్పారనమాట. మరి పురాణాలు రాసిన వేదవ్యాసుల వారే ఈ నియమాన్ని చెప్పినప్పుడు మరి ఇతిహాసాలకు ఆ ప్రయారిటీ మనం ఇవ్వకపోతే ఎలాగా? సో పురాణాల కంటే ఇతిహాసాలు శ్రేష్టము అని మనం గుర్తించాలన్నమాట. ఎందుకు ఇతిహాసం శ్రేష్టము? మొదటి ఇతిహాసం రామాయణం. అది రామచంద్రుడు 27 రోజులు లవకుశలు పాడుతూ ఉంటే విన్నాడు అని మనకు చెప్తారు. సరే, ఎన్ని రోజులు ప్రస్తావన కాకపోయినా లవకుశలు పాడుతూ ఉంటే విన్నారన్నది మనకు శ్లోకమే ఉంది కదా. అది చదివి ఇది నా చరిత్ర, ఆనందానికి లోనయ్యాడు, భరతుడితో లక్ష్మణుడితో అక్కడున్న వాళ్ళందరితో వినండి అని చెప్పాడంట. స్వయంగా రాముడు ఆమోదించిన చరిత్ర వాల్మీకి రామాయణం. మహాభారతం శ్రీకృష్ణ పరమాత్మ, స్వయం భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ దానిలో ఉంటూ విష్ణు సహస్రనామాన్ని తన భక్తుడి చేత చెప్పించి దానికి ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. భగవద్గీత తాను చెప్తూ తన భక్తుల్ని సాక్షుడిగా పెట్టుకున్నాడు. ఇది చరిత్ర. ఇతిహాసం రామాయణం, మహాభారతం చరిత్రలు. సో అవి పరమ ప్రామాణికాలు. లేదండి రామాయణాల్లో మిగతా రామాయణాలు కూడా ఉన్నాయి, నీకు ప్రమాణ వ్యవస్థే అర్థం కాలేదు. ఆ మాట మాట్లాడిన వెంటనే మిగతా రామాయణాలు ఉన్నాయి, మిగతా భారతాలు ఉన్నాయి, అసలు నీకు ప్రమాణ వ్యవస్థే అర్థం కాలేదు. ప్రమాణ వ్యవస్థ అర్థం కానప్పుడు నువ్వు ప్రవచనకారుడు ఎలా అవుతావు? ప్రామాణికమైన ప్రవచన, ప్రామాణికమైన ఆచరణ ఎలా చేస్తావు? రామాయణం సంహిత భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషినా కృతాం లేఖయంతి హచనరాహ తేషాం వాసస్త్రివిష్టపే. సంహితాం ఋషికృతం, ఋషి ప్రోక్తమైనది, వాల్మీకి మహర్షి చేత రచింపబడినది. వాల్మీకి మహర్షి అంటే మామూలా? వాల్మీకి మహర్షి కొన్ని వేల సంవత్సరాలు రామనామం జపం చేసి రాముడంటే, రామ తత్వం అంటే ఏంటో తెలుసుకునేసి, పుట్ట తన మీద చిన్న మట్టి మన మీద పడితే ఓసీడీతో సఫర్ అవుతున్నాం ఈ రోజుల్లో, ఏసీ లేకపోతే బతకలేకపోతున్నామే, ఎండ వస్తే తట్టుకోలేకపోతున్నామే, చలి వేస్తే తట్టుకోలేకపోతున్నామే. ఇలాగా శరీరానికి లోబడి శరీరం యొక్క సుఖాల కోసం తప్పించే మనకి అన్నిటినీ వదిలేసి పాములు పాకుతున్నాయా, దోమలు పాకుతున్నాయా, తేళ్లు కుడుతున్నాయా, అవేమీ చూసుకోకుండా కేవలం రామతత్వం గురించి తపస్సు చేసి పుట్టను తన మీద పెంచుకునేసి వర్షం పడితే పుట్టలో నుంచి బయటకు వచ్చిన వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి పేరు పెట్టడం తగునా? అంత పెద్దవాళ్ళం అయిపోయాము. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. సాక్షాత్ రామాయణాత్మన వేదమే సాక్షాత్ రామాయణంగా వచ్చింది. వేద ప్రతిపాద్యమైన ఆ వేదవేద్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే శ్రీరామచంద్రుడి లాగా దశరథుడి కుమారుడు లాగా వచ్చాడు అని స్పష్టంగా ఉంది కదా శ్లోకం. ఈ రెండింటిలో కూడా మహాభారతంలో రామాయణంలో కూడా ఏది గొప్పది అని అంటే రామాయణం ఇతిహాస శ్రేష్టం అని అంటారు. ఎందుకు అని అంటే భారతంలో రామాయణం గురించి ఉంది, కానీ రామాయణంలో భారతం గురించి లేదు. సో భారతం కన్నా రామాయణం గొప్పది, ఇతిహాస శ్రేష్టము. మళ్ళీ ఈ రామాయణ భారతాల గురించి పురాణాల్లో ఉన్నాయి. సో పురాణాలు వీటి తర్వాత వచ్చాయి కాబట్టి తర్వాత రాయబడ్డాయి. రామాయణ మహాభారతాలు రామాయణం జరుగుతున్నప్పుడు రాసిన, మహాభారతం జరుగుతున్నప్పుడు రాసింది,
అంతవరకు కరెక్ట్. కానీ అప్పుడు రామాయణం జరుగుతున్నదా అంటే ప్రీవియస్ చరిత్రని దాంట్లో పెట్టారు. కాబట్టి దోషం ఉండే అవకాశం ఉండొచ్చు. సో రామాయణానికి సంబంధించినంత వరకు భారతాన్ని రామాయణాన్ని కంపేర్ చేస్తే రిజాల్వ్ ఎలా చేసుకోవాలి కాన్ఫ్లిక్ట్? రామాయణంలో ఏముంది అదే ప్రమాణం అయిపోతుంది. నెక్స్ట్ సరే, పురాణాలలో రామాయణం గురించి మహాభారతం గురించి కాన్ఫ్లిక్ట్ వస్తే పురాణాలలో ఉన్నదాన్ని పక్కన పెట్టి మహాభారతం రామాయణంలో ఏమున్నాయో అవే ప్రమాణంగా తీసుకుంటాము. ఇది మనకి చెప్తున్నారనమాట. ఇంతేకాదు రామాయణం యొక్క గొప్పతనం ఏంటంటే త్రిగుణాలకు అతీతంగా ఉన్న వాల్మీకి మహర్షి రాశాడు. ఎలా చెప్తున్నాము అని అంటే వాల్మీకి మహర్షి ఇది రాయబోయే టైంలో ఆయన స్థితిని మనకు వర్ణిస్తూ అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. సన్మనుష్య మనోయథ, మంచి వ్యక్తి మనస్సు ఎలా అయితే ఉంటుందో అకర్దమమిదం తీర్థం, ఎటువంటి వికారం లేదు దీంట్లో, ఎటువంటి దుమ్ము ధూళి బురద లేదు. వాల్మీకి మనసు స్థితి ఏంటనంటే ఆ రోజు ఎటువంటి వికారం లేని స్థితి, త్రిగుణాలకు అతీతంగా ఉన్న స్థితి అన్నమాట. ఇది బ్రహ్మ సంకల్పం, నారదుడి అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం. వాల్మీకి ఆ స్థితి కలగటం రామనామం జపం యొక్క ప్రభావం అది. ఆ ప్రభావం కలిగిన వాల్మీకి బ్రహ్మ వరము చేత ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా రాశాడు అని మనకు చెప్తున్నారనమాట. కొందరు ఏమంటున్నారు, తులసీదాస్ గారు రామాయణం మిగతా వాళ్ళ రామాయణం కూడా ప్రమాణమే. కొన్ని విషయాల్లో ప్రమాణం తీసుకోండి, నో ప్రాబ్లం లేదు, ప్రాబ్లమే లేదు అసలు. కానీ ఆ తులసీదాస్ గారు అయితే ఏంటి, మిగతా వాళ్ళైతే ఏంటి, ఎవరైతే రామాయణాన్ని అనుభవించి రాశారో వాళ్ళే వాళ్ళ రామాయణంలో రాసుకున్నారు కదా, వాల్మీకే మాకు ప్రమాణం, వాల్మీకే మాకు ఆధారం అని. మరి వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం విస్మరిస్తే ఎలాగా? సో అవి వాల్మీకి రామాయణంతో సమానం కానీ వాల్మీకి రామాయణం కంటే ఎక్కువ కానీ ఎలా అవుతాయి? సో ఇతిహాసం అన్నది పురాణానికన్నా శ్రేష్టము అని మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. స్థల పురాణాలు ఏంటి అని అంటే, స్థల పురాణాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్థలము, ఒక తీర్థక్షేత్రం ఉంటుంది, వాటికి సంబంధించినంత వరకు ఒక స్థల పురాణం ఉంటుంది. ఈ స్థల పురాణాలని మనం అర్ధవాదాలు అంటాం. అంటే కోసము, అర్ధవాదాలు అంటే ఈ స్థలం యొక్క వైభవాన్ని, ఆ తీర్థక్షేత్రం యొక్క వైభవాన్ని చెప్పటం కోసం వచ్చిన కథలు అని మనకు చెప్తారనమాట. అయితే ఇవి నిజం అవ్వాల్సిన అవసరం ఉందా? అదొక విశ్వాసానికి సంబంధించిన అంశం. సో ఆ స్థల పురాణాలను నువ్వు ఎంతవరకు విశ్వసిస్తావు అని అంటే, నీకు ముందున్న ఆగమ పురాణ ఇతిహాస స్మృతి శృతి వీటన్నిటికీ విరుద్ధంగా లేనంత వరకు వాటిని చరిత్రగా అంగీకరిస్తాం, లేకపోతే ప్రామాణికంగా అంగీకరిస్తాం. ఈ స్థల పురాణాలను వీటిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే మనం తప్పు చేస్తున్నామన్న ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడే స్థల పురాణాల యొక్క వైభవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. స్థల పురాణాలను వీటిలో పెట్టకూడదు. ఎందుకు అని అంటే, ఒక్కొక్క స్థల పురాణం ఎవరెవరు రాశారో, ఎలాంటి స్థితిలో రాశారో, ఎప్పుడు రాశారో ఇవి మనకి తెలియవు. ఆ తెలియని స్థితిలో ఉన్నప్పుడు దీన్ని తీసుకెళ్లి దీంతో కంపేర్ చేస్తున్నాం అంటే అవసరం లేని ఒక కంపారిజన్ ని మనం సృష్టిస్తున్నట్టు. స్థల పురాణాన్ని ఉన్నది ఉన్నట్టు మనం యాక్సెప్ట్ చేసి ఆ క్షేత్ర వైభవాన్ని గుర్తించి అక్కడ పరమ విశ్వాసంతో అక్కడ వెలిసి ఉన్న దైవాన్ని మనం ఆశ్రయించటం అన్నది ఉత్తమమైన పని. దాన్ని ఈ ప్రణాళికతో మనం కంపేర్ చేయడం అన్నది ఇప్పుడు యాపిల్ పండును మ్యాంగోను కంపేర్ చేసినట్టు, రెండు అన్ఈక్వల్ థింగ్స్ ని కంపేర్ చేసినట్టు అనమాట. ఈ కంపారిజన్ ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్థల పురాణాల యొక్క వైభవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టే అన్నమాట. స్థల పురాణాల గురించి, ఈ వేద ఇతిహాస పురాణాల గురించి తెలిసిన వ్యక్తులు ఎప్పుడూ వీటిని కంపేర్ చేసే ప్రయత్నం చెయ్యకూడదు. అది మనం గుర్తించాలి. మనం ఇంకొకటి కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రక్షిప్తాలంటే ఇది రాసిన తర్వాత ఇన్సర్ట్ చేసినవి కొన్ని ఉంటాయన్నమాట, అంటే యాడ్ చేసినవి. ఇది చాలా పెద్ద సమస్య. ప్రక్షిప్తాలు ఎందుకు వచ్చాయండి? రామాయణంలో ప్రక్షిప్తాలనండి, భారతంలో ప్రక్షిప్తాలనండి, పురాణాల్లో ప్రక్షిప్తాలనండి, ఇంకోటనండి. ఇలా సమస్య ఏంటంటే దాంట్లో కొందరు మంచి ఉద్దేశంతో అరే ఈ శ్లోకం ఇంకొంచెం వివరంగా ఉంటే బాగుంది అని కొన్ని శ్లోకాలు జోడించారు. కొందరు నాకు కూడా సంస్కృత పాండిత్యం ఉంది అని వాళ్ళు కొన్ని రాశారు. కొందరు నేను కూడా ఒక పురాణాన్ని రాయగలుగుతాను కదా అని వాళ్ళు కొన్ని పురాణాలు రాయడము, లేకపోతే వాళ్ళు కొన్ని రాసే ప్రయత్నం చేయడము చేశారని.
సో ప్రక్షిప్తాలన్నవి చాలా చాలా సమస్యతో సంబంధించిన విషయాలన్నమాట. అది అవసరమా లేదా అన్నది చేయడం మరి ఆ భగవంతుడికే తెలియాలి. అయితే ఈ ప్రక్షిప్తాలన్నది అన్ని చోట్ల ఉండవు, గుర్తుంచుకోండి. రామాయణం గురించి ఒక పురాణంలో ఒక ప్రక్షిప్తం ఉంది అనంటే, ఆ ప్రక్షిప్తము వాల్మీకి రామాయణంలో ఉండదు, మహాభారతంలో ఉండదు. దానికి సంబంధించిన అంశం వేదంలో కనిపించదు మనకి. సో ప్రక్షిప్తం ఒక ఉద్దేశంతో చేసిన వాళ్ళు ఎప్పుడు అన్ని చోట్ల ఇన్సర్ట్ చేయలేరు. తన పరిధిలో దేన్నైతే కంట్రోల్ చేయగలుగుతాడో అంతవరకు మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాడు తప్ప, దానికి ముందున్న పూర్వం బలీయస్య ఏదైతే ఉందో దాని ముందున్న దాంట్లో ఇన్సర్ట్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకనంటే ముందున్నవి పరమ ప్రామాణికులు అంగీకరించినవి కదా. సో ప్రక్షిప్తాన్ని మనం ఎలా గుర్తించాలి అని అంటే, ముందున్న వాటిలో వీటిని ప్రస్తావన చేశారా, చేయలేదు, కాబట్టి దాన్ని ప్రక్షిప్తంగా ఉంచాలి. ప్రక్షిప్తం అంటే తప్పు కదండి. ప్రక్షిప్తం అంటే తప్పుడు పదం అని మేము అనట్లేదు. ప్రక్షిప్తం అని అంటే ఇది లేదు, దీంట్లో ఉంది, కాబట్టి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనకి తెలియదు. అది ప్రమాణం అని నిర్ధారణ చేయలేము. నీ విశ్వాసానికి సంబంధించింది, విశ్వసించు, ఫాలో అవ్వు, తప్పు లేదు. కానీ మిగతా వాడు కూడా ఇదే ప్రక్షిప్తాన్ని ఫాలో అవ్వాలి అనడం తప్పు. నువ్వు ఏదైతే విశ్వాసం అని అనుకుంటున్నావో ఈ ప్రక్షిప్తాలలో, అదే మిగతా వాళ్ళు అంగీకరించాలనడం తప్పు. వేదం ప్రమాణం, అందరూ అంగీకరిస్తారు. ఇతిహాసాలు ప్రమాణం, అందరూ అంగీకరిస్తారు. అంతే తప్ప ఈ ప్రక్షిప్తం ఇక్కడ ఉంది కదా, దీన్ని నేను అంగీకరిస్తున్నా, మిగతా వాళ్ళు కూడా అంగీకరించాలంటే, అంగీకరించాలి అని చెప్పే హక్కు నీకెంతైతే ఉందో, మేము అంగీకరించాల్సిన అవసరం లేదని చెప్పే హక్కు వాళ్ళకు కూడా ఉంది. ఇది మనం గుర్తించాలి. ఇలాగా వేదాల గురించి, స్మృతుల గురించి, ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, స్థల పురాణాల గురించి, ప్రక్షిప్తాల గురించి మనం మన పిల్లలకు నేర్పించాలి. నేర్పించకపోతే ఏమవుతుందండి? ఏమవుతుందనంటే, రామునితో కపివరుండిట్లనియే అన్న ఒక పదం ఉందనమాట. దాన్ని ఎవరి దగ్గర పడితే వారి దగ్గరికి మన పిల్లల్ని పంపించేసి ప్రమాణం లేని విద్యను అందించామనంటే, దాన్ని ఎలా విడగొడతాడనంటే, రామునితో కపివరుండిట్లనియే. రాముడితోకేంటి? దాన్ని విడదీయాల్సిన పద్ధతి ఏంటి? రామునితో కపివరుండిట్లనియే. సో ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందున్న చరిత్రను అర్థం చేసుకుంటే, ఇక్కడ విడదీస్తే మనకి సరైన మీనింగ్ వస్తుంది. మరి ఆ ప్రమాణం తెలియని వాడు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాన్ని రాస్తాడా లేదా? మీకు చెప్పండి. మీరు గుర్తించాల్సింది ఏంటంటే, స్థల పురాణాలలో ఇంకొక ఇబ్బంది కలిగించే, పూర్వమున్న స్థల పురాణాలు వదిలేయండి. ఈ రోజు ఒక వ్యక్తి ఒక టెంపుల్ కడతాడు, లేకపోతే ఒక క్షేత్రాన్ని నిర్మిస్తాడు, లేకపోతే ఒక సైట్ సీయింగ్ ప్లేస్ నిర్మిస్తాడు. నిర్మించేసి ఒక 100 ఏళ్ల తర్వాత రాబోయే వాళ్ళకి, అప్పుడు మన అందరం ఉండం, ఒక 100 ఏళ్ల తర్వాత 200 సంవత్సరాల తర్వాత, ఈయన ఏం చేస్తాడంటే, ఆయనకున్న పరిధిని బట్టి, లేకపోతే ఆయనకున్న సమాజంలో స్థాయిని బట్టి అక్కడ స్థల పురాణం మనకు ముద్ర వేయిస్తాడనమాట. ఆ ముద్ర ఏం వేయిస్తాడంటే, ఇక్కడ సీతమ్మ రామచంద్రులు విహరించారు, ఈ విహరించిన ఘట్టాన్ని ఈ విధంగా మనం అందంగా చేయడం జరిగింది అని రాస్తారు. ఇప్పుడు 200 ఏళ్ల తర్వాత మనుషుల యొక్క విశ్వాసానికి అది బలంగా అంటుకుపోయింది అనమాట. ఇప్పుడు దాని విశ్వాసాన్ని మనం ప్రశ్నించకూడదు. ఎప్పుడు విశ్వాసం ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం జరుగుతుంది. కానీ ఆ స్థలంలో రాముడు ఎప్పుడు వచ్చాడు, అది ప్రమాణమా అన్న ప్రశ్న వేస్తే మన చరిత్రకే లోపమవుతుంది, మన చరిత్రకే ఇబ్బంది అవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సో దేంతో కంపేర్ చేయాలి, అసలు దేన్ని కంపారిజన్ లోకే తీసుకురాకూడదు అన్న విషయాన్ని మనం గుర్తించగలిగినప్పుడే మనకి ఆ విచక్షణ పూరితమైన జ్ఞానం ఉన్నట్టు, తదాచరణ కలిగినట్టు కదా. అది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఇలాగా నేను కాదు, ప్రమాణం లేకుండా మాట్లాడే మనిషిని, ప్రమాణం లేకుండా ఏది పడితే అది తనకు నచ్చిన విధంగా శాస్త్రాన్ని ఇంటర్ప్రిట్ చేసే వ్యక్తిని లోకం ఎలా చూస్తుందో రామచంద్రుడు చెప్పాడు. ఏ సందర్భంలో అంటే, నేను అడవి నుంచి ఇంటికి రాను అని రాముడు భరతుడితో చెప్తాడు. అప్పుడు భరతుడు బ్రతిమిలాడుతూ ఉన్నప్పుడు జావాలి అన్న మహర్షి, రామా ఏంటయ్యా, నాన్నేంటి, నాన్న వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన ఇచ్చిన మాట ఎలా ఉంటుంది, నువ్వు తిరిగి వచ్చేసేయి అని ఒక పెద్ద నాస్తికవాదాన్ని చూపిస్తాడనమాట. నాస్తికవాదాన్ని చూపించి, ఏంటిదంతా అని అన్నప్పుడు రాముడు ఒకటే అంటాడు, ప్రమాణాలంటూ కొన్ని ఉన్నాయి, సత్యం అన్నది చాలా ఇంపార్టెంట్, మరి మీలాంటి వారిని నాన్నగారు ఎలా పెట్టుకున్నారో అని అంటూ
సత్యాన్ని పలకనివాడు తనకు అనుగుణంగా సత్యాన్ని మార్చేవాడిని లోకం ఎలా చూస్తుందనంటే, ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా, ఉద్విజంతే యథా సర్పాన్ నరాదనృతవాదినః ధర్మ సత్యం పరం లోకే మూలం స్వర్గస్య చోచ్యతే. అసత్యము పలికే నరుణ్ణి చూసి జనులు ఒక సర్పాన్ని చూసి, ఒక త్రాచుపామును చూసి ఏ విధంగా అయితే భయపడతారో ఆ విధంగా భయపడతారు. లోకంలో ఉత్కృష్టమైన ధర్మం సత్యము. మనకు ఉత్తమ గతులు కలిగించటానికి సత్యమే సాధనము అని అసత్యం పలికే వాడితో ఉన్న ఇబ్బంది, వాడిని అనుసరించే వాళ్ళకున్న ప్రమాదాన్ని రాముడు చెప్పగానే చెప్పాడు. నేను చెప్పే మాట కాదు, రాముడు చెప్పే మాట. ప్రమాణాలకు లోబడకుండా ఇది ప్రమాణమని తెలియక చెప్పడం ఒక తప్పైతే, ఇది ప్రమాణము, నేను ప్రమాణ వ్యవస్థను ఉల్లంఘిస్తున్నాను, కానీ నేను చెప్తున్న వాదనను నేను బలపరుచుకోవాలని చెప్పి ప్రమాణ వ్యవస్థను దాచటము, తప్పుదారు పట్టించే ప్రయత్నము చేయటం క్షమించరాని నేరం. అలాంటి వాణ్ణి ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా కానీ సమాజము సర్పాన్ని త్రాచుపామును చూసినట్టు చూసి భయపడతారు అని రామచంద్రుడు చెప్తున్నాడు అన్నమాట. ఒకటే ఒక విషయం అండి, ఒక చిన్న టీవీ కొంటే, ఒక చిన్న మొబైల్ ఫోన్ కొంటే కస్టమర్ రివ్యూస్ ఏంటి, ఎన్ని రోజులు వస్తుంది, ఆ మొబైల్ ఫోను ఆ టీవీను మహా అంటే ఒక 5 ఏళ్ళు, లేకపోతే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎన్నో వాడతాం. ఒక లైఫ్ స్పాన్ ఉన్న, లైఫ్ పరిమితి ఉన్న ఈ వస్తువులకే మనం ఇంత రిసర్చ్ చేసేసి కస్టమర్ రివ్యూస్ అని, ఆ రివ్యూస్ అని, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, ఇంకొకటని చూస్తాను. మరి ఒక ప్రవచనకారుడి మాటలలోనో, లేకపోతే మనం చదివేటప్పుడు ఒక చిన్న పదమో లేకపోతే ఒక అంశమో విరుద్ధంగా ఉందన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా? అబద్ధం అన్న తేనె పూసిన కత్తికి సత్యం అన్న విలువైన ప్రాణాన్ని బలిస్తూనే ఉంటామా? రివ్యూస్ను బట్టి మనం భౌతికమైన వస్తువులను కొంటున్నామే, మరి కొంచెం ఎఫర్ట్ పట్టి నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా? అలా మన పిల్లలకి ఇద్దామా? అలా ఇస్తే మన పిల్లల పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచించండి. అందుకే మీకోసం వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ఈ శ్రీరామనవమి తర్వాత రోజు నుంచి అందించే ప్రయత్నం చేస్తాం. మా కమ్యూనిటీ పేజ్లో మీరు ఫాలో అవుతూ ఉండండి. వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా అందించే ప్రయత్నం తప్పక చేస్తాం. మీరందరూ ఇక్కడ డిస్కస్ చేసిన ప్రమాణ వ్యవస్థను ఓపికతో అర్థం చేసుకునేసి భావి తరాలకి ప్రమాణ వ్యవస్థ యొక్క విలువను అందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఆ శక్తిని రామచంద్రుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిను, ఒక వ్యవస్థను కించపరచడం మన అభిప్రాయము, ఆలోచన కాదు. ఈ రోజు వరకు మనం చేసిన వీడియోలలో ఏ వ్యక్తి పేరు, ఏ వ్యక్తి ఆలోచన మనం తీసుకోలేదు. ఆలోచన తీరు, మాట్లాడే తీరు, ప్రమాణాలను చూపించే పద్ధతి, వ్యవస్థ ఎక్కడైతే లోపిస్తుందో దాన్ని మనం ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మనం మాకు అర్థం కాక మాలో ప్రమాణ వ్యవస్థను అన్వయించుకునే లోపం ఉంటే నేర్చుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ ఒక వర్గానికో, ఒక విశ్వాసానికో, ఒక మతానికో, ఒక వ్యక్తిని మనం అంటగట్టేసి మేమనుకున్నదే జరగాలి, మేమనుకున్నది జరగకపోతే ఇది ద్వేషము అని చెప్పే ధోరణి కూడా మంచిది కాదు. ప్రమాణ వ్యవస్థకే అది చాలా ప్రమాదకరం. అలా కాకుండా ప్రమాణ వ్యవస్థని నేర్చుకుని, తెలుసుకొని ఆ విధంగా మన జీవితాన్ని గడిపే శక్తి రామచంద్రుడు, ఆ సీతారామచంద్ర స్వామి మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.